తాజా 30. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు మణిరత్నం. ఇతడి వయసు 23 ఏళ్లు. ఇతగాడి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని నందమూరు. మనవాడికి వాట్సాప్ను చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. వాట్సాప్ గ్రూప్ పెట్టి అందులో కేవలం మహిళలు మాత్రమే సభ్యులుగా ఉండేలా చేయడమే ఈ ఐడియా. వాట్సాప్ గ్రూప్లో గరిష్టంగా 256 మంది సభ్యులుగా ఉండగలరు. పల్లెటూరులో మణిరత్నానికి 250 మంది మహిళల ఫోన్లు ఎలా దొరుకుతాయి? పల్లెటూరులో ఉండేవాడికే కాదు, పట్టణంలో ఉండేవాడికి కూడా ఏకంగా 250 మంది మహిళల ఫోన్ నెంబర్లు దొరికే అవకాశమే లేదు. ఈ పరిస్థితుల్లో మణిరత్నం ఏం చేశాడో తెలుసా? ట్రూ కాలర్ వాడుకున్నాడు. నెంబర్ని ట్రయల్ వేయడం, ట్రూ కాలర్లోకి వెళ్ళి మహిళ పేరు వస్తుందో రాదో చూసుకోవడం చేశాడు. మహిళ నెంబర్ అయితే ఫోన్లో సేవ్ చేసుకుని వాట్సాప్ గ్రూప్లో చేర్చాడు. ఇలా మనవాడు ఓపిక్గా 250 మంది నెంబర్లను గ్రూప్లో చేర్చాడు. ఈ గ్రూప్కు ఇతడు పెట్టిన పేరు రొమాంటిక్ థాట్స్ షేరింగ్. పగలు రాత్రి తేడా లేకుండా రొమాంటిక్ విషయాలపై చాటింగ్లు చేయడం మొదలుపెట్టాడు. వ్యక్తిగతంగా మహిళలకు అశ్లీల ఫోటోలు పంపడం ప్రారంభించాడు. పర్సనల్ ఫోటోలు షేర్ చేయమని గ్రూప్ మెంబర్లపై ఒత్తిడి తెచ్చాడు. ఒక అమ్మాయిని తీవ్రంగా వేధించాడు. దీంతో ఆ అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఈ మణిరత్నాన్ని అరెస్టు చేశారు. సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని దానిని పరిశీలించారు. అందులో 250 మంది మహిళల ఫోన్ నెంబర్లతో పాటు కొన్ని నగ్న ఫోటోలు కూడా ఉన్నట్లు గుర్తించారు. చావు తెలివితేటలు చూపిన మణిరత్నం ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు.